జై భారత్ అయోధ్యరాజు ఛానల్ మీ ముందుకు వచ్చినటువంటి అంశం తోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఒక ఆంధ్రుడిగా మీ అందరితోటి విషయాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. నా విషయాలు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే మీరు కామెంట్ రూపంలో పంపించండి, నేను మళ్ళీ దానికి మీకు సమాధానం కూడా ఇవ్వగలుగుతాను. పోతే ఈనాడు మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈ ప్రభుత్వాన్ని మనం బాగా చేస్తాడనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి, నవరత్నాలని ఇవన్నీ వాగ్దానాలు చేసి మనకి ఇతను చేసినటువంటి ఘనకార్యాలు ఏవైతే ఈ వాగ్దానాలన్నిటిని నమ్మి ప్రజలు మనమంతా కూడా ఓట్లేసి ఎలాంటి తనకు ఆటంకాలు లేకుండా, అతనికి అడ్డాలు రాకూడదు, తను ఏ పని చేసినప్పటికైనా సరే ప్రతిపక్షాలు అడ్డుపడకుండా చేసుకెళ్లేలాగా మనం తీర్పు ఇవ్వటం జరిగింది. మరి తీర్పిచ్చి మనం అంత గౌరవంగా మనం అతన్ని కుర్చీలో కూర్చోబెడితే ఈ వ్యక్తి చేసినటువంటి ఘనకార్యాలు ఏంటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈనాడు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది, రైతు సర్వనాశనం అయిపోయాడు, అనేక గందరగోళాలతో రాష్ట్రం ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ కరువు అయిపోయింది. ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి, ఒక పోలీసు దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తాపేదారులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ తీసుకునేది ప్రజల సొమ్ము, జీతాలు. పోలీసు చట్టాన్ని చట్టపరంగా పనిచేయట్లేదు. ఒక ఐఏఎస్ తనకున్నటువంటి పరిధిలో పనిచేయట్లేదు. వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజా సొమ్ముల్ని దోచుకుంటూ, ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేస్తూ, ఎక్కడికక్కడ దేవాలయ భూములు దోచుకోవటం దగ్గర నుంచి అనేకమైనటువంటి దళితులు అని చెప్పుకునే అనేక పేదవాళ్ళు, నేను దళితులు, ఎస్సీలు, ఎస్టీలు అని నేను అన్నాను. ఎందుచేతంటే ఆ పదాలు కాదు ఇక్కడ కావాల్సింది. సమాజంలో పేదవాడు, నిరుపేద, పేద, అలాగే సంపన్నుడు, ఇంత తప్పించి ఇయ్యే కులాలు. ఎక్కడికి వచ్చేటప్పటికి ఎస్టీలకి ఇస్తాం, ఎస్సీలకి ఇస్తాము, అందులో కులాలను ఇంకా కొన్ని కులాలను ఎడగొట్టి రకరకాలైనటువంటి మాటలు చెప్పి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దౌర్భాగ్య రాజకీయాలు నేను మాట్లాడలేదు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. అదే వచ్చింది ముప్పు. మనల్ని మన ఏలి పెట్టి మన కన్ను పొడుచుకుంటున్నాం అనేది ప్రజలు గమనించట్లేదు. అసలు ఎందుకు కావాలి? మనిషికో చట్టమా, కులానికో చట్టమా, వర్గానికో చట్టమా? ఏంటి చట్టాలు? ఇది ఏది కాదు. ఎక్కడ పేద, నిరుపేద, బడుగు బలహీన పేద, నిరుపేద, సంపన్నుడు లేకపోతే అభివృద్ధి ఎలా ఉంటుంది? సంపన్నులు ఎక్కడైతే పూర్వం పెద్దలు ఏమనేవారంటే, నువ్వు ఒక గ్రామాన్ని నుంచి ఒక గ్రామం వలస వెళ్ళాలంటే అక్కడున్నటువంటి ఆ గ్రామంలో 10 మంది సంపన్నులు ఉన్నారా లేదో చూసుకుని వెళ్ళు. ఆ గ్రామంలో పాడి పంటలకు అనుకూలంగా ఉంటుందో లేదో చూసుకుని వెళ్ళు. నీకు ఏమీ ఉండవలసిన అవసరం లేదు, కట్టుబట్టలతో ఆ గ్రామం నువ్వు వెళ్ళి సుఖంగా బతకొచ్చు అని చెప్పడం జరిగింది పెద్దలు. ఎందుకయ్యా అంటే, అక్కడికి వచ్చిన తర్వాత 4 ఎకరాల పొలం దున్నుకుంటాము, పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ రకంగా మనం అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. అంతే కాబట్టి సంపన్నులు చాలా అవసరం ఎక్కడైనా. ప్రతి ఒక్కడు ఈ రోజుని మామూలుగా ఏంటంటే
సంపన్నులు ఆడికి అది ఉంది వీడికి ఉండాలి, ఉండకపోతే నువ్వెక్కడ ఉంటావు? చెట్టు లేకుండా నీడ ఎక్కడి నుంచి వస్తుంది? సంపన్నుడు అనేవాడు వృక్షం లాంటి వాడు. ఖచ్చితంగా ఈ అందరూ కూడా మిగతా సమాజం ఆ చెట్టు నీడిని జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజుని సంపన్న రాష్ట్రమైనటువంటి మన రాష్ట్రాన్ని అప్పులు ఉవ్వులో గెంటటమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ, ఈయన గారు వచ్చేనాడుకున్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇక్కడి నుంచి తరలిపోయాయి. ఎన్ని పరిశ్రమలు ఇక్కడ మూతపడ్డాయంటే మామూలుగా కాదు. మూతబడినటువంటి పరిశ్రమలు 20,000 చిల్లర పరిశ్రమలు మూతపడినాయి. ఈయన గారు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు ఏవైతే 1,21,279 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోయినాయి. మరి దీనివల్ల నష్టం ఎంతమందికి? ఇక్కడ ఉద్యోగాలు, యువత ఉపాధి కోల్పోయింది కదా. ఒక సపోజ్ మీకు మనకు అర్థమయ్యే పద్ధతిలో మనం చెప్పుకుందాం ఒకసారి. వ్యవసాయం ఉందండి, వ్యవసాయం పండించడానికి రైతు దానికి కర్త. ఆ రైతు 1 ఎకరం వ్యవసాయం చేస్తే ఆ ఎకరం వ్యవసాయంలోకి, ఆ వ్యవసాయంలో నార్లు, ఆ పొలం దున్నటానికి ట్రాక్టర్ వాడు బతుకుతాడు. దున్నినటువంటి పొలంలో నార్లు వేయటానికి కూలీలు బతుకుతారు. పంట పండిన తర్వాత అది కోత కోయటానికి కూలీలు బతుకుతారు, ట్రాక్టర్ వాడు బతుకుతాడు. ఈ పంట మిల్లుకి వెళ్తుంది. మిల్లుకి వెళ్ళటానికి కావలసినటువంటి గోడి సంచి లెక్క వ్యవస్థ ఏదైతే పరిశ్రమ ఉంటుందో అది బాగుపడుతుంది. ఈ ధాన్యం మిల్లుకి వెళ్తే మిల్లువాడు, మిల్లులో కొంతమంది కార్మికులు, ఆ కార్మికులు అక్కడి నుంచి అది మళ్ళా ఆ బియ్యం బయటికి వెళ్ళనివ్వండి, అది ఎక్స్పోర్ట్ కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, అనేక మంది ట్రాన్స్పోర్ట్లు, అనేక రకమైనటువంటి వాళ్ళు దీని మీద ఉపాధి పొందుతారు కదా. మరి వ్యవసాయం ఆగిపోతే ఏం చేస్తారు? ట్రాక్టర్లు ఏం చేస్తాయి? ఈ కూలీలు ఏం చేస్తారు? ఈ మిల్లర్లు ఏం చేస్తారు? మరి ఈ బియ్యం లేకపోతే బతుకు ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇవన్నీ ఎలాగైతే ఇన్ని వ్యవస్థలు ఇంతమంది ఇక్కడ ఆగిపోతారు కాబట్టి, ఇంతమందికి పని లేకుండా పోతుంది కాబట్టి, ఎలాగైతే పోతుందో అలాగే ఒక పరిశ్రమ ఇక్కడి నుంచి పరిశ్రమ ఉందంటే ఆ పరిశ్రమలో 1000 మంది పనిచేస్తూ ఉంటారు విద్యార్థులు. ఈనాడు నిరుద్యోగం అనేది అయితే చెప్పుకుంటున్నామో, ఈ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయి. ఈ పరిశ్రమల్లో వీళ్ళు తయారు చేసినటువంటిది బయటికి ట్రాన్స్పోర్ట్ రూపంలో వెళ్ళడానికి అనేకమైనటువంటి వ్యవస్థలు, లారీ ట్రాన్స్పోర్ట్లు కానివ్వండి, అనేక మంది ఇది బయటికి వెళ్తే కొనుగోలుగా అమ్మకాలు కానివ్వండి, అమ్మకాల నుంచి వచ్చినటువంటి సొమ్ము కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, 1000 కోట్లు కొంత ఇంచుమించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని 1000 కోట్లు జిఎస్టీ నష్టపోయాం మనం ఈ పరిశ్రమలు పోవటం వల్ల. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి కదా. ఇది నేను చెప్పేది నిజమా కాదా మీరు ఆలోచించండి. ఒక సోడవరం దగ్గర ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా షుగర్ ఫ్యాక్టరీ ఉన్నదా? ఎందుకు మూతపడి? మరి ఈ షుగర్ ఫ్యాక్టరీలో ఎంతమంది మూతపడటం వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయారో ఒకసారి ఆలోచించండి. మనకి పని అక్కర్లేదు, ప్రతి వాడిని పేదవాడిగా తయారు చేద్దాం, వీళ్ళు ఎవరికి పని ఇవ్వకూడదు, వీళ్ళు ఎవరు కష్టపడకూడదు, వీళ్ళు చేసింది ఉద్యోగంలోకి రాకూడదు, మనం వీళ్ళందరినీ పేదవాళ్ళని చేసి మనం ఈ రకంగా ఉచితాలని చెప్పి మనం ఎప్పుడు కూడా ఈ ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళందరినీ భిక్షగాళ్ళని చేద్దాము, మనం అధికారంలో చలాయిస్తూ ఉందామని చేసేటువంటి ఏకైక ఆలోచనతోనే ఈ నాయకులందరూ పనిచేస్తున్నారు. ఈ నాయకుడు పనిచేస్తున్నాడు, ఈ నాయకులందరూ పనిచేస్తున్నారు. అది ఆలోచించండి, ఏంటి పరిస్థితి? మరి ఈ రకంగా నష్టపోయినటువంటి మన స్థితిని ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందనే దానికి ఒకసారి ఆలోచించండి. ఇకపోతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో
కేంద్రాన్ని పని చేయకుండా వీళ్ళ అండర్లో పెట్టుకుని మేము చేసుకుంటామని చెప్పి అక్కడి నుంచి నిధులు తెచ్చుకుని ఆ నిధులు వేరే దారికి మళ్ళించి బ్యారేజీ పూర్తవ్వకుండా ఆ బ్యారేజీ కట్టలేదు. ఆ పక్కన ఎత్తిపోతల పథకం అనేది ఒకటి 900 కోట్లతోటి 900 చిల్లర కోట్లతోటి అక్కడ ఒక ఎత్తిపోతల పథకాన్ని దాన్ని మళ్ళా కొత్తగా నిర్మాణం చేయటానికి ఏర్పాటు చేయటం జరిగింది. అది పూర్తవదు. ఆ ఎత్తిపోతల పథకం అసలు అవసరం ఏంటో ఆ వ్యక్తి సమాధానం చెప్పాలి మనకి. ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో ఆయన పోలవరానికి ముందర రైతులకి కుడి ఎడమ కాలువలకి నీరిచ్చి మామూలుగా ఆ ఎత్తిపోతల పథకం ద్వారా బ్యారేజీ పూర్తయ్యేలాగా రైతులకి మనం నీరు అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పట్టిసీమ యొక్క ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అక్కడ అది నిర్మాణం చేయటం జరిగింది. దాన్ని వదిలేశారు. అక్కడి నుంచి ఏ రకమైనటువంటి రైతులకి నీరు అందించట్లేదు. అందివ్వకపోగా పోలవరం దగ్గర ఎత్తిపోతల పథకం ఏంటి పిచ్చ పనులన్నీ. ఇది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పేది. ఇకపోతే ఈ ఉచితాలనే దానికి ప్రజలు ఎందుకు మనం వాటి వెనకాల మనం ప్రయాణం చేస్తున్నాం? అది ఉచితాలతోటి పనేంటి? ఈ ఉచితాలతోటి మనకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నెలకొచ్చి 5 కేజీలు ఒక్కొక్క మనిషికి బియ్యం ఇస్తుంది ఉచితంగా. మనకున్నటువంటి ఏదైతే మామూలుగా రైతు పండించిన పంటే కదా, ఆ పంటే లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చిస్తారు? మేము ఇస్తున్నాం 5 కేజీలు బియ్యం గొప్పగా మన ముందుకు వచ్చి ఏమి చెప్పట్లేదే. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవ్వాల్సినటువంటిది ఏమన్నా ఇస్తుందా? కోటా సిస్టమ్ మొత్తం ఆగిపోయింది. కోటాలో పంచదార లేదు, పప్పులు లేవు, ఉప్పులు లేవు. మరి ఎన్ని రకాలు మనం గతంలో తెచ్చుకునేవాళ్ళం? పప్పులు తెచ్చుకునేవాళ్ళం, పంచదార తెచ్చుకునేవాళ్ళం, కిరసనాయిలు తెచ్చుకునేవాళ్ళం. ఇలాగా ఆ రోజున బియ్యం తెచ్చుకునేవాళ్ళం. ఈ రోజున ఉన్నాయా అంటే ఒకసారి ఆలోచించండి. ఉన్నాయో లేదో తెచ్చుకునే వాళ్ళకి మీకే తెలుసు. ఇలాంటి మొత్తం అన్నటిని వ్యవస్థలను అన్నటిని కుట్టుపరిచి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈ భూముల్ని ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే ఈనాడు వీళ్ళు చేసేటువంటి పనులకి ఒకసారి మనం బేరీ చేసుకుంటే ఇసుక వ్యాపారం వీళ్ళే చేస్తున్నారు, మందు వ్యాపారం వీళ్ళే చేస్తున్నారు, మట్టి వ్యాపారం వీళ్ళే చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వీళ్ళే చేస్తున్నారు. మరి ఈ రోజుని పేదవాడికి ఆనాడు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో కిక్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు అద్భుతంగా వాటిని కట్టడం జరిగింది. ఆ రోజుని చాలా బాగుంటాయి. ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ ఉండటానికి, పేదవాడు ఉండటానికి కావలసినటువంటి అనువైనటువంటి పద్ధతిలో కట్టినటువంటి ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో, ఆ అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆనాడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదవాడికి చెందవలసినటువంటి పేదవాడికి ఇవ్వకుండా, పేదవాడికి ఇవ్వకుండా అవన్నిటిని పక్కన పెట్టేసి వాటికి ఈ రోజున మిగతా పనులు ఏవైతే ఉన్నాయో డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, వాటర్ వ్యవస్థ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇవన్నీ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో సమకూర్చడం మానేసి డబ్బులు ఇచ్చేది ఈ మౌలిక వసతులు అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే. వాటికి డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. వాటిలన్నిటిని కూడా ఈ దేశంలో ప్రతి పేదవాడు ఇల్లు లేనివాడు ఉండకూడదు, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆ రకంగా మన ఆంధ్ర రాష్ట్రానికి లక్షలాది ఇల్లు ఇవ్వటం జరిగింది. లక్షల ఇల్లు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20 లక్షలు ఇల్లు ఇస్తే ఆయన కట్టింది 8 లక్షల చిల్లర కట్టారు. వాటిని అలా కొనసాగించి అవి అప్పచెప్పి తిరిగి ఉన్నటువంటి వాటిని మళ్ళా నిర్మాణం చేసి చేయటం మానేసి పేదల యొక్క నెత్తిన
బండరాయి మోపటం జరిగింది. నీడ లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇకపోతే మళ్ళా నేను ఊళ్ళు ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఎక్కడో ఊరి చివర శ్మశానాల దగ్గర, కొండల దగ్గర, గుట్టల దగ్గర ఎక్కడక్కడో మామూలుగా అవన్నీ భూములు రకరకాల చేసి వాటికి ఇక్కడ 2-3 లక్షల రూపాయలు ఉన్నటువంటి, ఒక 4-5 లక్షల రూపాయలు ఉన్నటువంటి భూమిని కూడా 20 లక్షలు 25 లక్షలకి కొనుగోలుగా చేసి దాంట్లో పెద్ద అవినీతి చేసి ఇవన్నీ చేసి అక్కడ ఇల్లు కట్టి ఇల్లు నిర్మాణం. ఆ ఇల్లు ఏంట్రా పరిస్థితి అంటే ఈనాడు చూడండి, ఇళ్ళు వస్తు రూపంలో ఇవ్వటం, అవి పనికిరానివి, వాళ్ళు ఇచ్చే పనికిరాకి మాకు అక్కర్లేదనంటే ఈ గనక మీరు తీసుకోకపోతే గుమ్మాలు కానివ్వండి, కిటికీలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని వాళ్ళని బలవంతంగా వాళ్ళ నెత్తి మీద పెడుతూ సెంటులోని ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఏ రకమైన కాపురం చేస్తారు. నువ్వైతే 100 కోట్లు 1000 కోట్లతోటి నువ్వు ఇల్లు కట్టుకుంటావు. ఇక్కడ పేదవాడికి వచ్చేటప్పటికి నువ్వు 1000 ఎకరాలు నువ్వు ఎక్కడికక్కడ మామూలుగా నువ్వు దోపిడీ చేస్తావు. ఇక్కడ పేదవాడికి వచ్చేటప్పటికి చెంటి భూమి ఇచ్చి చెంటి భూమిలో నీవు ఏ రకమైనటువంటి ఇల్లు కడతావు, అక్కడ ఏ రకమైనటువంటి అక్కడ కాపురం చేస్తాడు. సరే ఇచ్చేవు, అందులో కట్టుకున్నారు, లక్షల రూపాయలు అప్పులు అయిపోయారు. ఈనాడు ఇచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో సక్రమైన పద్ధతులు ఇవ్వలేదు. కొన్ని సిమెంట్ బత్తాలు, కొన్ని ఇటుకలు. ఈ నాయకుల యొక్క కనుసనల్లో నుంచి మామూలుగా వీళ్ళ నాయకుల నుంచి అక్కడి నుంచి మామూలుగా అక్కడ కానీ కిటికీలంట, గుమ్మాలంటే ఇవన్నీ నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇల్లు కట్టుకునే వాడికి తెలుసు కదా ఏం పెట్టుకోవాలో అది పెట్టుకుంటాడు. ఆడికి ఏదైతే వీలుగా ఉంటే అది పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి, ఈ రకమైనటువంటి పద్ధతులు ఇళ్ళన్నీ కూడా ఈనాడు చూసినట్లయితే ఏది కాపురానికి ఉపయోగపడేలా కనిపించట్లేదు అనేది ప్రజలు గోల పెడుతున్నారు. ఆ కాలనీల్లోకి వెళ్ళటానికి భయపడుతున్నారు ఈ రోజుని. పోయి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ ఇల్లు కట్టడానికి ఇచ్చేటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వం, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఎటొచ్చిన భూమి మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏంటంటే భూమి అండి. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ నిధులు ప్రజలకు సక్రమంగా అందిస్తే కనుక దానికి ఈ భూమి ఇవ్వవలసినటువంటి పద్ధతి కనీసం మినిమం 2 చెట్లన్నా లేకపోతే ఇల్లు కట్టుకోవటం అనేది సాధ్యం కాదు. కానీ ఇక్కడ చేసేవారు ఆ ఇళ్ళు రేపొద్దున దేనికి ఉపయోగపడతాయి, వాళ్ళకి ఎలా జీవిస్తారు అందులోని. ఇప్పుడు అక్కడ గొడ్డు ఉంటుంది, గోధ ఉంటుంది, పేదవాడికి ఏముంటుందో మేక ఉండొచ్చు, ఒక కోడి ఉండొచ్చు, కుక్క ఉండొచ్చు, ఇవన్నీ వదిలేసే కానీ చెప్పు. కనీసము తల్లి తండ్రి ఎక్కడ, ఆ ఇంటి యజమాని ఎక్కడ పడుకోవాలి, వస్తే పిల్లలు ఎక్కడ పడుకోవాలి, కనీసం ఏమీ లేదే. ఇది నువ్వు కట్టించినటువంటి ఇల్లు ఊళ్ళోని. దీని పేరు చెప్పి విపరీతమైనటువంటి అవినీతి జరిగిందనేది ఇక్కడ ప్రజలు చెబుతున్నది. ఇప్పుడు ఈనాటికి కూడా బిల్లులు రాకపోవటం, వాళ్ళకి ఏదైతే మామూలుగా అంశాల వారీగా వంతుల వారీగా బిల్లులు వచ్చి ఆ బిల్లుల వల్ల వాళ్ళు ముందుకెళ్తారు. 2 సంవత్సరాల నుంచి అక్కడ ఆ బిల్లులు రాక వీళ్ళ కట్టుకోక ఆ గోళ్ళు అలాగుండి వాళ్ళ కట్టుకుంటానికి డబ్బులు లేక ఈనాడు ఈ పరిస్థితిని ఆ కాలనీల పేరు చెప్పి ఏదైతే వైఎస్ఆర్ కాలనీ అనేది ఊర్లు, అసలు మీ పేరు ఎందుకు పెట్టుకోవాలి? నీకు ఏం అర్హత ఉందని నీ పేరు పెట్టుకుంటావు? ప్రజల సొమ్మిది, ప్రజల సొమ్ముతోటి నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు సుఖాలు అనుభవిస్తున్నావు, నువ్వు అధికారాన్ని అనుభవిస్తున్నావు. ప్రజల సొమ్ముతోటి నువ్వు పేర్లు పెట్టుకుని ప్రజల్ని మోసం చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి ఈ పాలన ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పోతే తోటి ప్రజలందరూ కూడా ఎంత ఆవేదన చెందుతున్నారో ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు ఈ ప్రజలు, నేను కోరేది ఏంటంటే తోటి ఆంధ్రుడిగా చాలా జాగ్రత్త వహించండి. ఇప్పటికైనా చాలా నిర్లక్ష్యంగా ఉండకండి. సరైనటువంటి పద్ధతుల్లో మన ఆయుధాన్ని ఉపయోగించి ఇటువంటి నాయకులను ఎవరిని కూడా కనీసం వాళ్ళ మాట్లాడే తీరి, వాళ్ళ పద్ధతి ఈనాడు రాబోయేటువంటి తరాలకి ఇది మంచి సంస్కారం. రాబోయే తరం చాలా ఇబ్బందులు ఇలాంటివి నేర్చుకుని
మా రాబోయే తరాలు ఆ, పాడైపోతారు. అందుకు కాబట్టి ఇలాంటి భాష యాస వాడేటువంటి ఇలాంటి దోపిడీగాళ్ళని ఎటువంటి అసెంబ్లీ అంటే గౌరవం లేనటువంటి వ్యక్తుల్ని వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని దరిదాపులకి రానివ్వకండి దయచేసి. ఎలాంటి ఉచితాలు మనకు పని లేదు. మనకు కావలసింది ఏంటంటే మన ప్రతి చేతికి పని ఉండాలి. చదువుకున్న పిల్లవాడికి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలి అంటే ఇక్కడ మామూలుగా మనం మంచి నాయకత్వం ఉండాలి. వాళ్ళకి అనేక రకాల వసతులు ఇక్కడ సమకూరిస్తే మాత్రమే పరిశ్రమలు వచ్చి పెట్టుబడి పెడతారు తప్ప లేకపోతే ఊరికే పెట్టరు. అందుకు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం రాష్ట్రాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ప్రజల చేతిలోనే ఉంది. కాబట్టి గమనించుకుని దయచేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. నాకు తెలియనిది మీకు తెలుసున్నది ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పంపిస్తారని ఆశిస్తూ చదివి తీసుకుంటాను. జై భారత్, జై హింద్.